ఈరోజు విలువలేని వ్యక్తిగా నువ్వు ఉన్నావా? ఆత్మీయంగా బలవంతుడిగా లేవా? శరీరానుసారమైన కోరికలతో నువ్వు ఉన్నావా? నా ప్రభు నీతో మాట్లాడుతున్నాడు. అయితే ప్రభు సన్నిధిని వెతికి ఉపవాసం ఉండి ఆయన పాదాల దగ్గరికి చేరు. దేవుడు అద్భుతం చేయబోతున్నాడు. దర్శించాలి. ఎన్నో రోజులు నువ్వు దేవుని చూడని. ఏసన్న గారు చూశారు, ఆయన గాయాలు చూపించాడంట. అదే మరి బెనిహిను చూశారట. నా ప్రియమైన దేవుని బిడ్డలారా, పాల్సన్ రాజు చూశాడట. మనకు తెలిసిన ఇంకా దేవజనులు డిజిఎస్ దినకరన్ ముఖాముఖిగా మాట్లాడేవాడట. ఎన్నో దైవ సేవకులు యేసుప్రభును చూశారంట, ఆయన గాయాలను చూశారంట, ఆయన స్వరం విన్నారంట. నా ప్రియమైన దేవుని బిడ్డలారా, హెబ్రోన్ అయినటువంటి బక్సింగ్ అయ్య గారు కూడా దేవునితో మాట్లాడే దేవుని దర్శనం చూశారు. సాధు సుందర్ సింగ్ దేవుని అద్భుతం చూశాడు, స్వరం విన్నాడు, దేవునితో నడిచాడు. ఆయనకు భయంకరమైనటువంటి మృగాలు సైతం ఆయన మాట విన్నవని కూడా ఉన్నావు. ఇలాంటి నా జీవితంలో కూడా జరిగితే బాగుండు. అలాంటి దేవుని నేను కూడా దర్శనం చూస్తే బాగుండు. ఆయన స్వరం వింటే బాగుండు. ఆయన మాట నేను ఎప్పుడు బైబిల్లో చదువుతున్నాను, కానీ ఆయన నోట వింటే ఎంత బాగుండునని ఈరోజు నువ్వు అనుకుంటున్నావా? అయితే దేవుడు ఈరోజు నీతో మాట్లాడుతున్నాడు. మోషలాగా నువ్వు లేచి 40 రోజులు నువ్వు ఆయన పాదాల దగ్గర గడిపినట్లయితే దేవుడు కూడా నీతో మాట్లాడబోతున్నాడు. దేవుడు నిన్ను దర్శించబోతున్నాడు. దేవుడు ఆయన ఏమై ఉన్నాడో, నీ పట్ల ఏ అనాది సంకల్పం కలిగి ఉన్నాడో, దేవుడు నిన్ను ఎలా వాడుకోబోతున్నాడు, దేవుడే నీకు ప్రత్యక్షమై దేవుడు నీకు బయలుపరచబోతున్నాడు. గట్టిగా చప్పట్లు. నా ప్రియ దేవుని సంగమా, దేవుని బిడ్డ, 40 రోజుల ఉపవాస ప్రార్థన ద్వారా మోషే చూసిన అద్భుతం. దేవుడు మారనివాడు, మార్పు చెందనివాడు. మోషే మనలాంటి మనిషి స్వభావం కలిగిన వాడే. నువ్వు కూడా ఈరోజు ఈ నిర్ణయాన్ని తీసుకొని నువ్వు ప్రభు పాదాల దగ్గర ప్రభును వెతికినట్లయితే, చూడండి, మోషే సినాయి కొండ మీద ప్రభును వెతుక్కుంటూ వెళ్ళి ఆయన సన్నిధిని వెతుక్కుంటూ పోతే జనాలు ఆయనను వెతుక్కుంటూ వచ్చారు. ఈరోజు దేవుని సన్నిధిని నువ్వు వెతకడం ప్రారంభిస్తే ప్రజలు నిన్ను వెతకడం ప్రారంభిస్తారు. కొట్టండి గట్టిగా చప్పట్లు. మోషే ఎక్కడున్నా జనం అక్కడ వెళ్ళింది. మోషే ఎక్కడున్నా దేవుని అద్భుతాలు అక్కడ ఉన్నాయి. మోషే ఎక్కడ ఆయన చెయ్యిని వాడుకున్నాడు, కర్రను వాడుకున్నాడు, ఆయన నోటి మాటను వాడుకున్నాడు. కారణం ఏందో తెలుసా? ఈరోజు నువ్వు మాట్లాడితే గొడవలు అయిపోతున్నాయి, నువ్వు మాట్లాడితే కొంప కొల్లేరైపోతున్నాయి, నువ్వు మాట్లాడితే చుచ్చుబుట్టుతున్నది, నువ్వు మాట్లాడితే శాపాలు వస్తున్నాయి, నువ్వు మాట్లాడితే గొడవలు. కారణం దేవుని సన్నిధిలో గడపకపోవడమే. ఈ 40 రోజుల ఈ ఉపవాస ప్రార్థనలు లేకపోయినా వాక్యం వింటున్న నీవు నేర్చుకో. దేవుని సన్నిధిలో గడప నీకు ఇష్టపడు. టీవీల దగ్గర కాదు, ఎవరు కూడా ముసలమ్మ ముచ్చట్లు పెట్టి దాంట్లో కాదు, సెల్ ఫోన్లో కాదు, వ్యర్థమైన మాటలు మాట్లాడుతూ కాదు. ఏం చేయాలో తెలుసా? దేవుని మాట విన్న నీవు సమయం దొరికినవా ఆయన పాదాల దగ్గర గడప. సమయం దొరికిందా? ఉపవాసం ఉండకపోయినా సమయము దేవుడిచ్చినప్పుడల్లా 5 నిమిషాల, 10 నిమిషాల, గంటన, 2 గంటల, 3 గంటల ఆయనతో నువ్వు గడిపి దేవుడు అద్భుతం నిన్ను చేయబోతున్నాడు. మోషేను వాడుకున్న ప్రభు ఈరోజు నిన్ను వాడుకోవాలని ఆశపడుతున్నాడు. ప్రైజ్ గాడ్. హల్లెలూయా.